హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ చెర్రీ ఛానల్. అందుకు నమస్తే. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే నేనైతే ఎగ్ బుజ్జి చేయబోతున్నాను అనమాట. ఎగ్ బుజ్జిని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా ప్రతిసారి మీరు ఇదే చేసుకొని అయితే తింటారనమాట. ముందుగా 4-5 ఉల్లిపాయలు సన్నగా తరుముకొని కోసి పెట్టుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు దాకా అయితే కోసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత బండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి. ఉల్లిపాయలు వేపుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 కలిపి అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత మనకి ఎన్ని గుడ్లు అయితే సరిపోతాయో అన్ని క్వాంటిటీ గుడ్లు తీసుకోవాలి. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను. 4 గుడ్లని చెదగొట్టి వేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగనమాట. అలాగే వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ దగ్గర వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలిపనిచ్చాక వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోకి అయితే కొంచెం చికెన్ మసాలా పొడిని అయితే వేసుకోవాలి. ఆ చికెన్ మసాలా పొడిని కూడా పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లుకొని కూర దించేసుకోవడమే. ఎగ్ బుజ్జి కర్రీ చపాతీలోకి, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.